భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వెళ్ళు బజరంగ బలి. వెళ్ళు హనుమా, వెళ్ళు. నీ శక్తిని తెలుసుకో. ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. మహానుభావ ఆంజనేయ, వెళ్ళు. ఆంజనేయ, వెళ్ళు. జై శ్రీరామ్. వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి. ఇదేమి విచిత్రం స్వామి? పాహిమాం పాహిమాం పవనపుత్ర పాహిమాం. నీ మార్గానికి అడ్డు వచ్చేవాడను కాను. తమరెవరో తెలుసుకోవచ్చా? హే మహావీర మారుతి, నా పేరు మైనాకుడు. మైనాకుడా? అవును పవనపుత్ర, మైనాకుడను. మీ తండ్రి పవనదేవుడు ఒకసారి నన్ను రక్షించాడు. అందులకే నేను వారికి రుణగ్రస్తుడను. ఆ ఉపకారానికి ప్రతిగా నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. నాకు సముద్రదేవుడు కూడా ఇదే ఆనతినిచ్చాడు. ఎందులకనగా వారికి శ్రీరాముని పూర్వీకుడైన సగరుడు ఉపకారం చేశాడు. నీవు రామకార్యార్థివై వెళుతున్నావు. అందులకే సముద్రదేవుడు నీకు కొంత తడవు విశ్రాంతిని ప్రసాదించమని నన్ను ఆజ్ఞాపించాడు. కనుక ఆంజనేయ, నా శిఖరంపై కొద్దిసేపు విశ్రమించు. అందులకే నేను సముద్ర గర్భం నుండి పైకి వచ్చినాను. హే పూజ్యమైనాక, తమకు సముద్రదేవునకు నా ధన్యవాదములు. ఇప్పుడు నేను శ్రీరామ కార్యార్థమై వెళ్తున్నాను. మధ్యలో విశ్రాంతి తీసుకొనుట పాపం. కనుక తమ అతిథి సత్కారములను స్వీకరించలేను. మీరు నా ప్రణామములు స్వీకరించండి. నా మార్గమునకు అవరోధము కల్పించిన ఇవెవరు? నేను సురసను. ఏం కావాలి? ఆహారము. నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు. నేను నిన్ను నా కడుపార ఆరగిస్తాను. కానీ నేను నీ ఆహారాన్ని కాను. నా స్వామి శ్రీరామ కార్యార్థనై వెళ్తున్నాను. నాపై నీకు ఎటువంటి అధికారమూ లేదు. ఏయ్! నాకు సంపూర్ణ అధికారం ఉంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి ముందు ఆహారం అందాలి. అదే ధర్మం. కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు. గతంలో ఇలాగే శిబి చక్రవర్తి కూడా చేశాడు. అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది, నీ ప్రాణాలు కూడా దక్కుతాయి. కాని మాత, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు, పాపం.
దానికంటే నేనే మీకు ఆహారం అవ్వడం మంచిది. ఎంత ధర్మయుక్తమైన మాటలు చెప్పావు. ఇక రా నా నోటిలోనికి. కానీ మాత, శ్రీరాముని కార్యమాచరించడం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం. అందుకు నేను లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను. ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను. సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునకు చేరవేస్తాను. ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికొస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను కనుక మాత, ఈసారికి నన్ను వెళ్ళనివ్వు. ఆలస్యం చెయ్యకు, నాకు దారి వదులు. నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను. నాకు బ్రహ్మదేవుని వరమున్నది. ఏ మార్గంలో నేను నుంచుంటానో అక్కడ ఎవరూ నన్ను దాటి ముందుకు సాగలేరు. కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే. ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం. అటులనే మాత, నోరు తెరు, నేనే ప్రవేశిస్తాను. నేను బ్రహ్మదేవుని వరమును వృధా పోనివ్వలేదు. నీ నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చినాను. నీకు శతసహస్ర శుభములు జరుగుగాక. నేను వాస్తవమునకు నాగమాతను. నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు. నీవీ పరీక్షలో విజయుడవయ్యావు. వెళ్ళువచ్చా, నీ సకల కార్యములు సిద్ధిస్తాయి. ఎవరి వద్ద ధైర్యము, ప్రతిభ, బుద్ధి, పరాక్రమము అనే 4 గుణములు ఉంటాయో వారికి సర్వదా విజయం తథ్యం. నీ ద్వారా శ్రీరామునికి అన్ని కార్యములు నెరవేరుతాయి. ధన్యోస్మి మాత. ఏమి ఈ మాయాజాలము? నా గమనమునకు అంతరాయము కలిగించినదెవరు? నా మార్గమునకు అవరోధము కలిగించిన ఈ శక్తి ఎవరిది? నేను సింహికను. నేనొక రాక్షసిని. ఎగిరే పక్షుల నీడలను చూసి వాటిని పట్టుకొని ఆరగిస్తాను. నేడు నువ్వు నాకు చిక్కావు. నాకు సంతోషంగా ఉంది. నేడు నిన్ను కడుపారా ఆరగిస్తాను. నేడు పండుగ చేసుకుంటాను.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరే ఎవరు నువ్వు? ఎవరి అనుమతి లేకుండా ఈ లంకలో ఎలా ప్రవేశించావు? ముందు నీవు చెప్పు, నీవెవరు? వెర్రివాడ, నేనే లంకను, ఈ లంకా నగర దేవతను. నన్నందరూ లంకిణి అంటారు. ఈ లంకను రక్షించడం నా విధి. ఇప్పుడు చెప్పు, నా కండ్లు గప్పి రహస్యంగా ఈ అభేద్య నగరంలో ప్రవేశించడం వెనుక నీ ఉద్దేశ్యం ఏమిటి? అద్భుతమైన ఈ మాయానగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను. ఒక్కసారి ఈ లంకా నగరాన్ని చూసి కొద్దిసేపటిలో మరలి వచ్చేదను. వెళ్ళవచ్చునా? వెళ్ళు, కానీ లంకా నగరంలోనికి కాదు, యమపురిలో విహరించటానికి వెళ్ళు. నిన్నక్కడికే పంపిస్తాను. అరే, నీవు లంకినివో లేక శంకినివో నాకు అప్రస్తుతం. స్త్రీలతో తలబడుటమెందులకని ఇంతసేపు ఉపేక్షించాను. కానీ 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 అందుకో ఈ ముష్టిఘాతాన్ని. జై శ్రీరామ్. క్షమించండి, ఒక ఘాతానికే సగం మరణించాను, రెండవ ఘాతానికి యమపురికే వెళ్ళిపోతాను. నేను తమని గుర్తుపట్టాను, జరగబోవున్నది తెలుసుకున్నాను. ఏమి తెలుసుకున్నావు? ఒకసారి బ్రహ్మదేవుడు లంకేశుడైన రావణునకు వరమును ఇచ్చినప్పుడు వేదాత నాకు ఈ లంకను రక్షించే బాధ్యతను అప్పచెప్పాడు. అప్పుడు ఈ సేవ ఎంతకాలమని వారిని నేను అడిగాను. ఎప్పుడైతే ఒక వానర ఘాతానికి పరాజితమవుతావో అదే నీ అంతమని బ్రహ్మదేవుడు చెప్పాడు. రావణుడు తన అనుచరుల సమేతంగా నాశనం కావడం నిశ్చయమని, లంకకు వినాశకాలము ఆసన్నమైనదని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టే జరుగుతోంది. ఆ విధాత రాతని ఎవరూ తప్పించలేరు. వానర శ్రేష్ఠ, వెళ్ళండి, స్వేచ్ఛగా తమ కార్యమును సిద్ధింపజేసుకోండి. మనోవాంఛా ఫలమును పొందండి. నా సేవాకాలము సమాప్తమైనది. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. జై శ్రీరామ్. రా.
రా